దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఆగస్టు నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యము, దేవుని బిడ్డకు దేవుడు దీర్ఘాయువు కలుగు చేసి జీవించు సంవత్సరములు అధికము చేస్తానని పరమార్థ జ్ఞానైన సొలొమోను ద్వారా దేవుడు పలికించిన వాగ్దానాన్ని మనము ఈరోజు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి బిడ్డలు నిత్యము దేవుని మార్గాల్లోనే నడుస్తున్న బిడ్డలు కాబట్టి ఆ బిడ్డలకు రక్షణానందం లభించేలా దేవుడు ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేసినట్లు కీర్తనాకారుడు 51వ సంకీర్తన 12వ వచనములో గానం చేస్తున్న సంకీర్తనను మనము చూస్తున్నాము. 51:12లో కీర్తనకారుడు రచించిన కీర్తనల గ్రంథము 51వ సంకీర్తన 12వ వచనములో, ఎల్లప్పుడూ దేవుని నామాన్నే స్మరించుకుంటూ స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్న బిడ్డలను ఎల్లప్పుడూ ఎల్లవేళలా ప్రతి చోట ప్రతి పని యందును దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి దేవుని బిడ్డలు నిత్యము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ అనేక మంది అపొస్తలులు వారు ఇచ్చే కంటే ఉపదేశించే దేవుని సందేశాలను నిత్యము వినుచు వాటిని పూర్ణ హృదయంతో స్వీకరించుచు, ఎలాగా ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? దైవలేఖన భాగాలను అపొస్తలులు ఉపదేశించే ఉపదేశాలను నిత్యము పూర్ణ హృదయముతో స్వీకరించుచు హృదయములో భద్రము చేసుకుంటున్న బిడ్డలను దేవుడు దీర్ఘాయువు అనుగ్రహించి వారిని తృప్తిపరుస్తాడని కీర్తనకారుడు 91వ సంకీర్తన 16వ వచనములో స్తోత్రం చేస్తున్నాడు. అట్టి బిడ్డల మధ్య దేవుడు ఉన్నాడని, దేవుడే నా సర్వస్వం అని నిత్యం సంతోషిస్తున్న బిడ్డల సంతోషము చేత దేవుడు హర్షిస్తున్నాడు కూడా. అట్టి సంతోషము చేత దేవుడు హర్షిస్తున్నాడని దేవుడు ఈ వాక్యాన్ని, దేవుడు చెప్పినటువంటి మాటను జెఫన్యా గ్రంథములో 3వ అధ్యాయము 17లో పలికించిన మాటను బట్టి దేవునిచే హర్షింపబడిన అట్టి బిడ్డలు జీవితాన్ని మంచి కుటుంబముతో తృప్తిపరచి తను జీవించు సంవత్సరములు అధికము చేసి ఆ ఆనందకరమైన సంవత్సరములన్నీ ప్రేమ కలిగిన మంచి కుటుంబము, మంచి బిడ్డలతో దేవుని మహిమపరిచే భాగ్యం దేవుని ద్వారా అనుగ్రహించబడుతుంది. అట్టి బిడ్డలకు ఇది దేవుని ద్వారా పొందుకున్నటువంటి వాగ్దానము. అట్టి బిడ్డలకు ఎల్లప్పుడూ దేవుని అనుగ్రహము, దేవుని ప్రేమ, దేవుని కృప ఎల్లవేళలా ఉంటుంది. ఈ వాగ్దానం దేవుడు ఇట్టి బిడ్డల మీద నెరవేర్చుతాడని మనము నమ్ముతూ విశ్వసిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. నీ యందు భయభక్తులు కలిగి నీ యొక్క దివ్యమైన వాక్యాలను వింటూ హృదయమందు భద్రపరుచుకున్నటువంటి బిడ్డల యొక్క జన్మదినాలు ప్రత్యేకమైన రోజులుగా ఆచరిస్తూ జరుపుకుంటున్న వారికి మంచి ఆరోగ్యము, సంతోషము, శ్రేయస్సు
దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితాలను ప్రేమతోనూ సమాధానముతోనూ ఉల్లాసముతోనూ నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. వారి కలలను వారి ఆకాంక్షలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రానున్న కాలమంతటిలో వారి జీవితాలలో ప్రకాశవంతమైనటువంటి కాంతి కిరణాలు ఉదయింపచేయమని తండ్రి నీ పాదముల చెంత వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, నా ప్రార్థనను ఆలకించి అట్టి బిడ్డలకు వారి వారి జన్మదినాలు, పుట్టిన రోజులు క్షేమకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని పొందుకుంటూ నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ తండ్రి నీ కృప, నీ ధన్యత అట్టి బిడ్డల మీద అనుగ్రహించమని నాయనా ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.